మీడియా వాళ్ళు రిగార్డింగ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ గురించి ప్రజలు ఎలాంటి వాటికి సంబంధించిన కొనే ముందు అంటే మిల్క్ ప్యాకెట్స్ అయినా వాటి ప్రోడక్ట్స్ అయినా కొనే ముందు ఎలాంటి డీటెయిల్స్ చూడాలని అడగడం జరిగింది. అందులో భాగంగా మనం ఎప్పుడైనా బయట మిల్క్ పర్చేస్ చేసేటప్పుడు ప్యాకెడ్ మిల్క్ ప్రిఫర్ చేయండి. ప్యాకెడ్ మిల్క్ అంటే మనకు దానిపైన ఆ మిల్క్ ఎక్కడ ప్యాక్ అయింది అంటే ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ చూడండి. దాని తర్వాత దాన్ని ఎప్పుడైతే ప్రిపేర్ చేశారో ప్లస్ అది ఎన్ని డేస్ వరకు చేయవచ్చు అంటే యూజ్ బై డేట్ చూడండి. దానిపైన బ్యాచ్ నెంబర్ అనేది ఉండాలి. దానిపైన 14 అంకెల FSSAI నెంబర్ కూడా ఉంటుంది. సో అది చూసి కొనండి. సో ఇప్పుడు మన కరీంనగర్ జిల్లాలో వచ్చేసరికి ఆల్మోస్ట్ 4 డైరీ యూనిట్స్ ఉన్నాయి. వాటిలో మేము రెగ్యులర్గా ఇన్స్పెక్షన్స్ చేస్తూ శాంపుల్స్ తీస్తూ ఉంటాము. ఇవి కాకుండా బయట ఇండివిజువల్ డైరీ ఫార్మ్స్ వాళ్ళు కూడా మిల్క్ అన్నది మనకు సేల్ చేస్తారు. వాళ్ళకు కూడా మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరపున లైసెన్సెస్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో అక్కడికి కూడా ఎప్పటికప్పుడు మేము శాంపుల్స్ అనేది సేకరించి మన స్టేట్లో ఉన్న స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నాచారంకి అనాలిసిస్కి పంపిస్తుంటాము. డిఫరెంట్ పారామీటర్స్ మీద దాంట్లో మిల్క్ అనేది అనలైజ్ చేయడం జరుగుతుంది. మన ల్యాబ్లో వచ్చేసి దాంట్లో ఎంత ఫ్యాట్ పర్సంటేజ్ ఉంది, SNF ఎంత, సాలిడ్ నాట్ ఫ్యాట్ అని ఉంటుంది, అది ఎంత పర్సంటేజ్ ఉంటుంది. కౌ మిల్క్లో అయితే ఒక పారామీటర్, బఫెలో మిల్క్లో అయితే ఒక ఫ్యాట్ పర్సంటేజ్, ఇలా డిఫరెంట్ పారామీటర్స్ అనేది మన స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీలో చెక్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి రిపోర్ట్స్ అనేది ఎప్పటికప్పుడు మనకు పంపిస్తుంటారు. అందులో భాగంగా ఆ మిల్క్లో ఏమైనా యూరియా ఉందా, అలా డిఫరెంట్ టెస్ట్స్ కూడా చేయడం జరుగుతుంది. సో ఆ పారామీటర్స్ అనేది రెగ్యులర్గా మనం అయితే ఇన్స్పెక్షన్ చేస్తాం, వాళ్ళకి లైసెన్సెస్ ఇష్యూ చేస్తాం, అలా ఇన్స్పెక్షన్స్ చేస్తాం. కన్జ్యూమర్స్ కూడా ఎవరైనా కొనే ముందు నేను ఏవైతే మనం చెప్పామో డీటెయిల్స్ అంటే ఫ్యాట్ పర్సంటేజ్ అని దానిపైన ఉంటుంది న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్, అది చూస్తూ పాటు మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్, FSSAI లైసెన్స్, యూజ్ బై డేట్ అనేది తప్పనిసరిగా మీరు చూసి తీసుకోవాలని తెలియజేస్తున్నాం. ఇంకా అది కాకుండా చిన్న వ్యాపారాలు ఉంటారు, వాళ్ళకి ఇంట్లో అంటే ఈ సిటీలో కాకుండా కొన్ని చుట్టుపక్కల గ్రామాలలో ఇంట్లో ఒక 2-3 బర్రెలు ఉండడం అట్లా వాళ్ళు సప్లై చేస్తుంటారు. సో వాళ్ళు ఫార్మర్స్, వాళ్ళు ప్రైమరీ ప్రొడ్యూసర్స్, వాళ్ళు కొంతమంది లైసెన్స్ కూడా వాళ్ళు ఈ మధ్యలో తీసుకుంటున్నారు. డిఫరెంట్ అంతకుముందు కంటే కూడా ఇప్పుడు లైసెన్స్ అనేది అవేర్నెస్ వచ్చింది ప్రజలలో, వాళ్ళు కూడా ఎక్కువ లైసెన్సెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. డైరీ ఫార్మ్స్లో కూడా ఎక్కువ లైసెన్సెస్ తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర కూడా ఆ కన్సర్న్ హైజీనిక్ ప్రాక్టీసెస్ అవి ఇవి మెయింటైన్ చేయడం జరుగుతుంది. మేము ఇది కాకుండా మేము మిల్క్ యూనిట్స్కి వెళ్ళినప్పుడు అయితే వాటిలో ఉన్న హైజీనిక్ పారామీటర్స్ అవి ఇవి అనేది చెక్ చేస్తుంటాము. HACCP హ్యాజర్డ్ కంట్రోల్ అండ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ అని ఉంటుంది. HACCP ప్రాక్టీసెస్ అవన్నీ కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారా, ప్లస్ అక్కడైతే ఎవరైతే వాళ్ళు స్టాఫ్ ఉంటారో వాళ్ళకి ఎప్పటికప్పుడు ట్రైనింగ్, ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్, ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కింద అక్కడ మనకు మిల్క్ యూనిట్స్లో పనిచేసే వాళ్ళకి, స్టాఫ్కి, ఆ మిల్క్ హ్యాండ్లర్స్కి, దాని తర్వాత కొన్ని అవి చెక్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మిల్క్ యూనిట్స్లో వాళ్ళు ఎప్పటికప్పుడు వచ్చే మిల్క్ అనేది టెస్ట్ చేసి తీసుకోవడం జరుగుతుంది. వాటి రికార్డ్స్ కూడా మేము చెక్ చేస్తాము. సో అలా డిఫరెంట్ పారామీటర్స్ అనేది చెక్ చేసి ప్రజలకు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లైక్ పన్నీర్లో అయితే మన ల్యాబ్లో వచ్చేసి ఫ్యాట్ పర్సంటేజ్ చూస్తారు. దాని తర్వాత మన యాసిడిటీ వాల్యూ చెక్ చేస్తారు. అలా కాకుండా మీరు ఏవైనా స్పాట్ టెస్ట్ చేసుకోవాలి ఏదన్నా అనుకుంటే మిల్క్లో కానీ, సపోజ్ మిల్క్ ప్రోడక్ట్లో కానీ యూరియా ఉందా లేదా చూడాలంటే అయోడిన్ టెస్ట్ చేస్తే మనకు ఒకవేళ బ్లూ కలర్లో వస్తే దాంట్లో స్టార్చ్ యాడ్ చేసినట్టు. సో అలా మనం స్టార్చ్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. స్టార్చ్ అనేది మిల్క్లో ఉండకూడదు. సో ఇది ఒక టెస్ట్ ఎగ్జాంపుల్. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ అనేది మనం స్పాట్ టెస్ట్ చేసుకోవచ్చు. అది కాకుండా మనకు మొబైల్ ఫుడ్ ల్యాబ్ అనేది ఉంటుంది, ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అని. దాంట్లో కూడా మిల్క్ స్కాన్ ద్వారా మిల్క్లో స్పాట్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ మిల్క్ స్కాన్లో మనకు ఫ్యాట్ పర్సంటేజ్ తెలుస్తుంది, దాని తర్వాత SNF కూడా తెలుస్తుంది. ఇంకేమైనా షుగర్ ఉన్నదా, మాల్టోస్, డెక్స్ట్రోస్ ఇవేమన్నా యాడ్ అయినాయి అన్నది కూడా మనకు తెలుస్తుంది. మాల్టోస్ డెక్స్ట్రోస్ అనేది నెగిటివ్ రావాలి, అంటే మాల్టోస్ డెక్స్ట్రోస్ ఉండకూడదు. ఈరోజు ఈ స్వతంత్ర మీడియా వాళ్ళు పీడియాట్రిషియన్, నేను గత 13 సంవత్సరాల నుంచి ఇక్కడ మాతా శిశు హాస్పిటల్లో న్యూ బార్న్ యూనిట్లో పనిచేస్తున్నాను.
సో ఇప్పుడు మనం చర్చించబోయే అంశం ఏంటంటే పాలు అంటే పిల్లలకు తాగిచ్చే పాల గురించి. సో కంపేర్ టు నార్మల్ హ్యూమన్ మిల్క్ అంటే మదర్ మిల్క్ అండ్ ప్యాకెట్ మిల్క్. సో డైరీ మిల్క్ అంటారు కదా. సో డైరీ మిల్క్ విచ్ ఈస్ కమింగ్ అంటే ప్యాకెట్లలో వచ్చేది. ఫస్ట్ ప్యాకెట్ అంటేనే ప్లాస్టిక్. సో ప్లాస్టిక్ సంచిలో వచ్చే మిల్క్ అంటేనే ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. అండ్ దట్ టు ఇప్పుడు దాంట్లో చాలా జంతువులవి ఇలాంటి బర్రెలవి, ఆవులవి, అన్ని రకాల జంతువుల పాలు దానిలో కలిసి కానీ రావు. సో కలిసి వస్తాయి అందులో. సో దాంట్లో ఇప్పుడు కొన్ని వేల ప్యాకెట్స్, కొన్ని వేల లీటర్ల ఆఫ్ పాలు మనకు బయటకు ఉత్పత్తి అయ్యి బయటకు పంపిణీ చేయడం జరుగుతుంది. అవన్నీ మాత్రము మనము ఆవుల నుంచి కానీ బర్రెల నుంచి కానీ వస్తున్నాయి అంటే నమ్మడానికి అసలు అవకాశమే లేదు. ఎందుకంటే అన్ని లీటర్ల పాలు మన దేశంలో, మన రాష్ట్రంలో లేదా మన డిస్టిక్లో ఉత్పత్తి కావట్లేదు. అది అందరికీ తెలిసిందే. సో దాంట్లో డెఫినెట్లీ దే విల్ యాడ్ సమ్ పౌడర్స్ ఆర్ ప్రిజర్వేటివ్స్ అండ్ టు మేక్ మిల్క్ థిక్ దే విల్ మేక్ సమ్ కెమికల్స్ అండ్ పౌడర్స్ అండ్ ఆల్ విచ్ ఇస్ అసలే మంచివి కావు పిల్లలకి, పసిపిల్లలకి కానీ పెద్ద పిల్లలకి కానీ. సో ఫస్ట్ మేము అడ్వైజ్ చేసేది మదర్ మిల్క్. సో మదర్ మిల్క్ ఇఫ్ అట్ ఆల్ నాట్ దేర్, మదర్ మిల్క్ ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మదర్ మిల్క్ దొరకని టైంలో గేదె పాలు కానీ ఆవు పాలు కానీ ఇవ్వమని చెప్తాము. అది కూడా ప్రిఫరబుల్లీ ఒకటే బర్రె పాలు లేదా ఒకటే ఆవు పాలు దొరికితే అవి ఇవ్వమని చెప్తాం మేము పిల్లలకి. అది కూడా లైక్ వీ కాంట్ గివ్ యాజ్ ఇట్ ఈస్, అంటే మేము డైరెక్ట్ మిల్క్ తీసుకొచ్చి పట్టివ్వడం బేబీలకి లేదా వాటిని అలాగే ఇవ్వడం అన్నది కూడా మంచిది కాదు. సో ఖచ్చితంగా మిల్క్ని బాగా బాయిల్ చేసి దాన్ని ఒక మోతాదులో నీళ్ళతో కలిపి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో పిల్లల లేత పొట్ట వాళ్ళ జీర్ణశయానికి, జీర్ణ వ్యవస్థకి సరిపడేలాగా రావాలంటే ఆ మిల్క్ని స్టార్టింగ్లో అలవాటు చేసేటప్పుడు కొద్దిగా వాటర్ కలిపి ఇవ్వడము, తర్వాత వాటర్ మోతాదు తగ్గించుకుంటూ పాల మోతాదు పెంచుకుంటూ అలా మెల్లిగా వాళ్ళ జీర్ణ వ్యవస్థకు అనుగుణంగా తయారు చేసి ఇవ్వడం అన్నది ఒక పద్ధతి. అది కూడా తల్లులు లేకపోవడం వల్లనో, లేకపోతే తల్లులు దూరంగా ఉండడం వల్లనో, లేకపోతే తల్లికి అన్ని విధాల ప్రయత్నం చేసిన తర్వాత కూడా మిల్క్ సరిపోకపోవడం వల్లనో, లేదా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే చాలా అంటే ట్విన్స్, ట్రిప్లెట్స్, ఇద్దరు కానీ ముగ్గురు కానీ కవల పిల్లలు పుట్టిన సందర్భాలలో మేము అడ్వైజ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఇప్పుడు అందరూ మనం పాల పౌడర్ డబ్బాలో కొనుక్కోలేరు కదండి. సో అందరికీ మనం అంత కాస్ట్ మనం చెప్పలేము. కాబట్టి గేదె పాలు ఆవు పాలు చెప్పే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు మాత్రము మేము డైరెక్ట్ గేదె పాలు ఆవు పాలు అని చెప్తాం. కానీ ప్యాకెట్ పాలు అయితే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. ఎందుకంటే ప్యాకెట్ పాలలో ఉండే ప్రోటీను మదర్ మిల్క్లో ఉండే ప్రోటీను చాలా తేడా ఉంది. సో ఆ ప్రోటీను ఆ చిన్న పసిపాపకు కానీ ఆ పిల్లలకు కానీ వాళ్ళ పొట్టకి అనువుగా ఉండదు. సో ఆ రేషియో ఆఫ్ ప్రోటీన్, వే ప్రోటీన్ అండ్ నార్మల్ ప్రోటీన్ రేషియో కూడా దానిలో ఉండదు. సో ఆ పాలు బేబీలో అరగవు. దానివల్ల పొట్టలో చాలా కష్టంగా, చాలా అస్వస్థతగా ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల పొట్టలో గ్యాస్ ఫామ్ కావడము, తర్వాత అసౌకర్యంగా ఉండడము, మోషన్ గట్టిగా రావడము లేదా మోషన్ లూజ్గా రావడము, ఇలాంటి తరచూ జరిగే సమస్యల వల్ల పిల్లలు కష్టపడము, పిల్లలకి ప్రాబ్లం ఉండడము, విరోచనాలు కావడము లేదా వామిటింగ్ కావడము, తర్వాత దీనికి ఇంటాలరెన్స్ అంటారు. అంటే ఆ పాలు పడకపోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థలో పేగులలో కానీ లేకపోతే ఈ స్టమక్లో కానీ ప్రాబ్లం అయ్యి వాళ్ళకి ఈ మోషన్ ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం యూ షుడ్ అవాయిడ్ ద ప్యాకెట్లో వచ్చే పాలు. అండ్ మదర్ మిల్క్ ఈజ్ ద బెస్ట్, దట్ ఈస్ నో దాంట్లో ఏం మార్పు లేదు. ది బెస్ట్ మిల్క్ ఈజ్ మదర్ మిల్క్ ఫర్ ద బేబీ. ఆర్ మదర్ మిల్క్లో ఎట్లాంటి ప్రోటీన్స్ ఉంటాయి? మదర్ మిల్క్లో వే ప్రోటీన్ అంటే ఈజీగా జీర్ణమయ్యే ప్రోటీన్ ఉంటుంది. అంటే ఆ పొట్టలో ఆ పాపకి ఈజీగా జీర్ణమయ్యే ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ మనకి ఎక్కడ దొరకదండి. దట్ ఈస్ ఓన్లీ అవైలబుల్ ఇన్ మదర్ మిల్క్. మనం ఈ గేదె మిల్క్లో కానీ లేకపోతే ఆవు మిల్క్లో కానీ కూడా ఉండదు. బట్ స్టిల్ ఒకవేళ ఇలాంటి ఏదైనా కష్టమైన పరిస్థితుల్లో మదర్ మిల్క్ ఇవ్వలేని పరిస్థితుల్లో మేము చెప్తాము. కానీ ప్యాకెట్ మిల్క్ అయితే మేము వీ విల్ నాట్ సజెస్ట్ ఎనీ మోర్ అండ్ ఎనీవేర్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక ముఖ్యమైన విషయము, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల, ప్లాస్టిక్లో ఉండే పదార్థాలు వాడడం వల్ల, ఇప్పుడు మనం మిల్క్ అనుకోండి, పాలు ప్లాస్టిక్ కవర్లలో వచ్చేవి, దానివల్ల దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ క్యాన్సర్స్ ఇన్ జీర్ణ వ్యవస్థలో వచ్చే క్యాన్సర్లకు కూడా అదొక కారణమై ఉండొచ్చు అండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. నేను ఇంతకుముందు మర్చిపోయాను.
స్వతంత్ర టీవీ వారికి శుభోదయం. సో నేను డాక్టర్ లింగారెడ్డి, జిల్లా పశు వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. సో మా జిల్లాలో 25 పశు వైద్య కేంద్రాలు ఉన్నాయి, 37 ఉప వైద్య కేంద్రాలు ఉన్నాయి. సో వాటి పరిధిలో మొత్తము 1,14,000 పాలిచ్చే పశువుల్లో ఉన్నాయండి. సో అందులో కొన్ని గర్భంతోనే ఉంటాయి, కొన్ని పాలిచ్చేటివి ఉంటాయి, కొన్ని వటిపైన ఉంటాయి. సో మొత్తం వీటి ద్వారా యావరేజ్గా మనకు 2 లక్షల పైచీలకు పాలు ఉత్పత్తి జరుగుతున్నది. ఈ 2 లక్షల లీటర్ల పైచీలకు ఉత్పత్తిలో ప్రియా డైరీ, నాగార్జున డైరీ మరియు కర్మర్ డైరీ ప్రైవేట్ వాళ్ళు కలెక్షన్ చేస్తున్నారు. యావరేజ్గా కర్మర్ డైరీకి మన జిల్లా తరఫున 50,000 లీటర్లు వస్తున్నాయి. మిగతా అవన్నీ ప్రైవేట్ వెండర్స్ వారి సొంత అవసరాల కోసం వాడుకుంటున్నారండి. సో ఈ విధంగా పాల ఉత్పత్తి లోపల కరీంనగర్ ముందుకు వెళ్తున్నది. ఇకపోతే ఈ మా పశు వైద్యం ద్వారా పశువులకు వ్యాక్సినేషన్ చేయడము, మరియు ఎదకు రాకపోతే వాటి క్యాంప్స్ పెట్టి ట్రీట్మెంట్ చేయడము, సో ఎదకొచ్చిన పశువులను ఇంజెక్షన్ చేయడము, తర్వాత వాటికి ఏమైనా రోగాలు వచ్చినప్పుడు వాటి ట్రీట్మెంట్ చేయడము. సో మాకు గొర్రెలు మేకలు ఉంటాయి, కోళ్ళ ఉత్పత్తి ఉంది, మరి ఈ పశువులది బ్లాక్ అండ్ వైట్ క్యాటిల్ కూడా, వీటి గురించి మేము ఉత్పత్తిలో భాగంగా ఉంటాం. ఈవెన్ పౌల్ట్రీ ద్వారా కూడా లేయర్స్, బ్రాయిలర్స్ ఉంటాయండి, ప్రైవేట్వి కూడా ఉన్నాయి. సో నాటుకోళ్ళు కూడా ఉన్నాయి ఊళ్ళలో, వాటికి కూడా వ్యాక్సినేషన్ అవన్నీ చేస్తూ ఉంటాము. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత్ పశుధన్ యాప్ ద్వారా ప్రతి జీవికి వ్యాక్సినేషన్ చేసి ట్యాగ్ వేసి యాప్లో అప్లోడ్ చేసి ప్రతి ఓనర్కి ఒక మొబైల్ ఉంటుంది, ఆ ఓనర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతనే దానికి వ్యాక్సినేషన్ చేసినట్టు పరిగణిస్తారు. ఇక నుంచి ప్రతి సెన్సస్ అంతా యాప్లోనే జరుగుతుంది. ఇక ముందు కూడా ఇదొక వినూత్నమైన విప్లవము. సో ఇది మంచి పరిణామంగా మేము భావిస్తున్నాము. దీనివల్ల ప్రతి విషయం రైతుకు తెలుస్తుంది. గవర్నమెంట్ ఏం అందిస్తుంది, ఏం స్కీమ్ చేస్తుంది అనేది రైతుకు మొబైల్లో వస్తుంది, రైతు చూసుకోవచ్చు. ఎన్ని లీటర్లు ఇస్తారు? ఇప్పుడు గేదెలు ఉన్నాయనుకోండి, మన ముర్రా గేదె 8 నుంచి 10 లీటర్లు ఇస్తుంది. దేశవాళీ ఆవు, సాయివాలు గిరి ఉందనుకోండి, అవి కూడా 10 లీటర్ల వరకు ఇస్తాయి. లోకల్ ఆవులు 3 నుంచి 4 లీటర్ల వరకు ఇస్తాయండి. అదే హెచ్ఎఫ్ జెర్సీ ఉందనుకో 10 నుంచి 20 లీటర్ల వరకు పాలిస్తాయి రోజుకి, ఒక పూటకి. ఇప్పుడు ఇవన్నీ బల్క్లోనే వస్తాయా, ఇండివిజువల్గా పంపిస్తారా, లేకపోతే పాల కేంద్రాల నుంచి? ఇవన్నీ బల్క్లోనే పాల కేంద్రాలు అంటే ఇప్పుడు సపోజ్ కరీంనగర్ డైరీ ఉందండి, వాళ్ళ పాల కేంద్రం వాళ్ళు ఊళ్ళల్లో ఉంటాయి, వాళ్ళు కలెక్షన్ చేసి బల్క్ కూలింగ్కి పంపిస్తారు. ప్రియా డైరీ వాళ్ళు ఉన్నారు, నాగార్జున వాళ్ళు ఉన్నారు, ముల్కనూరు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కేంద్రాలలో ఊళ్ళలో గ్రామాలలో ఒక వ్యక్తిని పెట్టుకొని కలెక్షన్ చేసి వారి ద్వారా సెంటర్కి చేరితే వారికి 15 రోజులకు. కరీంనగర్ ప్రజలకు మేము బర్రెపాలు గన్నేవరం, మాది మండలం గన్నేవరమే, అక్కడ నుంచి మేము జీవనోపాధి కొరకు 10 బర్రెలు స్టార్ట్ చేసిన. ఇప్పుడు 100 పశువులతోటి నేను దీన్ని మార్కెట్లో స్వచ్ఛమైన పాలు ఇచ్చుకుంటూ ప్రజలందరికీ గుర్తింపు తీసుకొచ్చుకుంటూ నా మూలంగా నేను నా ఆర్గనైజర్ ఎట్లా ఉందో ఆ విధంగా మెయింటైన్ చేయడానికి చాలామంది ఇక్కడ నన్ను చూసి 10 మంది బర్రెపాలు స్టేడియం అంబేద్కర్ స్టేడియం ఇక్కడ అమ్ముతుంటారు. ఇందులో ఫ్యాడ్ మంచి మీగడ వస్తుంది. ప్రజలందరికీ కరీంనగర్ ప్రజలకు అనుకూలంగా స్వచ్ఛమైన పాలు ఇచ్చుకుంటూ రేటు కూడా 90 రూపీస్ ఈ విధంగా ఇచ్చుకుంటూ స్వచ్ఛమైన పాలతోటి మన దగ్గర వర్కర్లు, బర్రెలు అన్ని విధంగా నేను పోషించుకుంటూ వర్కర్లను 10 మంది పెట్టుకుని 100 పశువులతోటి ప్రజలందరూ గుడ్ నేమ్ తీసుకుని మంచి పాలు ఇచ్చుకుంటూ నెయ్యి, పాలు, పెరుగు, కుండ పెరుగు చేసుకుంటూ హార్డ్ వర్క్ చేసుకుంటూ దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. సుమారు ఎన్ని లీటర్ల పాలు అమ్ముతారు రోజు? మేము మ్యాక్సిమం మార్నింగ్ ఒక 200-250 లీటర్లకు అమ్ముతాం. సాయంత్రం కూడా ఒక 150 దానికి అమ్మిస్తాం. టోటల్ అంటే హోమ్ డెలివరీ కూడా ఉన్నాయి. అంటే 500 ఎబో మేము ఇవ్వగలుగుతున్నాం. ఎట్లా మాకు పాలు షార్టేజ్ ఉంటే ఆ విధంగా బర్రెలను కొనుకొచ్చుకుంటూ దీన్ని డెవలప్ చేసుకుంటూ ప్రజలందరికీ అనుకూలంగా మంచి పాలు ఇచ్చుకుంటూ ఎలాంటి కలుషితం లేకుండా 2-3 సార్లు మున్సిపాలిటీలు కూడా చెకప్ చేసి మమ్మల్ని తీసుకుపోయి మా పాలన మాకు తెలియకుండా చెకప్ చేసుకొని దాని మీద మాకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆ మున్సిపాలిటీ మేడం కూడా వాళ్ళు పాలు తీసుకుని వాళ్ళు కూడా తాగింది. దీనికి పాల ప్యాకెట్లకు తేడా ఏంటి అంటే పాల ప్యాకెట్లలో ఫ్యాట్ పర్సెంట్ తక్కువ ఉంటుంది. రైతుల దగ్గర వాళ్ళు 50-60 రూపాయలకు కొనుకొచ్చి నానా రకాల వాళ్ళు వేడి చేసి వెనకలి క్రీమ్ తీసుకొని మెటీరియల్ తయారు చేసుకొని ఏది పన్నీర్ కానీ పెరుగు కానీ చేసుకొని వాళ్ళు అలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేసి చాలామంది మా దగ్గరకు వచ్చి ఈ బర్రె పాలు కావాలని మాకు
అంటే ఎందుకు కోఆపరేట్ ఎక్కువ చేస్తారు. ప్రజలు బర్రెపాల పైన మళ్ళీ ఆసక్తి చూపుతున్నారు? ఈ స్వచ్ఛం ఇది ఎలాంటి కలుషితం లేదు కాబట్టి ఇది బర్రెపాలు యూజ్ చేస్తే ఆరోగ్యం మంచిదని ఆలోచించి తీసుకుపోతున్నారు. అంటే మరి ఒకప్పుడు ప్యాకెట్ పాలు వాడేది కదా. ప్యాకెట్ పాలల్లో వాళ్ళ ఫ్యాట్ పర్సెంట్ ఉండలేదు. రెండవది దానికి దీనికి తేడా ఏంటంటే అది తీసుకెళ్ళిపోయి వారం రోజులు కానీ ఫ్రిడ్జ్లో పడితే అవి పలగవు. బర్రె పాలు అనేది 3-4 గంటల లోపలే పలిగిపోతాయి. ఇదే కన్జ్యూమర్లకు అవగాహన అయిపోయింది అన్నట్టు, అర్థం అండర్స్టాండింగ్ అయింది. ఇలా కలుషితం లేదు కాబట్టి ఈ పాలు మనకు ఆరోగ్యం మంచి